హైదరాబాద్లో అక్రమ వలసదారుల అంశం రాజకీయంగా మరింత హాట్ టాపిక్గా మారింది. రోహింగ్యాల వ్యవహారంపై ఎంబీటీ బీజేపీ నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో చర్చకు వెళ్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు తమను ఎందుకు అడ్డుకుంటున్నారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తుండగా, మరోవైపు శాంతి భద్రతల దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. దీంతో అక్రమ వలసదారుల అంశం ఇప్పుడు రాజకీయంగా కొత్త మలుపు తిరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఎందుకు అంటే రోహింగ్యాలకు సంబంధించి వెళ్తుంటే ఎందుకు ఇక్కడ పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు? అసలు ఏదైతే హైదరాబాద్ పార్టీ మహేశ్వర నియోజకవర్గంలో రోహింగ్యాలు అక్రమంగా ఉంటున్నారు అనేది చాలా కాలంగా ఉంది రవిచంద్ర. ఈ నేపథ్యంలోనే మహేశ్వర నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ అంజల శ్రీరాములు యాదవ్ అయితే 2 రోజుల క్రితం రోహింగ్యాలకు సంబంధించినటువంటి అంశాలను వెలుగులోకి తెచ్చారు. ముఖ్యంగా అక్రమంగా హైదరాబాద్ కు చేరుకున్నటువంటి రోహింగ్యాలు ఒక ప్రత్యేకంగా కాలనీ నిర్మించుకోవడంతో పాటు ఇక్కడ రేషన్ కార్డులు కానీ ఆధార్ కార్డులు కానీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఉచిత విద్యుత్ సహా అనేక పథకాలను ఉపయోగించుకుంటున్నారు. ఇట్లాంటి వాళ్లకు ఎలా వస్తున్నాయి ఇవన్నీ రోహింగ్యాలకు సంబంధించినటువంటి అంశాన్ని తేల్చాల్సిందే అంటూ కూడా అంజల్ శ్రీరామ్ యాదవ్ అయితే ప్రకటించారు. ఇదే నేపథ్యంలో ఎంబీటీ అధ్యక్షుడు అమ్జదుల్లా ఖాన్ కూడా ఈ రోహింగ్యాల అంశానికి సంబంధించి అంజల శ్రీరాములు యాదవ్ ను చర్చకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఆయన ఆహ్వానాన్ని స్వీకరించినటువంటి అంజల్ శ్రీరాములు యాదవ్ అయితే ఈ రోజు అంజదుల్లా ఖాన్ ఇంటికి వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే అంజల శ్రీరాములు గారిని ఐఎస్ సదన్ వద్ద మార్గ మధ్యంలోనే అడ్డుకొని ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. అయితే ఈ నేపథ్యంలో అంజదుల్లా ఖాన్ నివాసాన్ని ముట్టడిస్తామని కూడా బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. ముందస్తు చర్యల్లో భాగంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు కూడా ఎక్కడికక్కడ అరెస్టులు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ అరెస్టులను బీజేపీ నేతలు అయితే తీవ్రంగా ఖండిస్తున్నారు. రోహింగ్యాలు బంగ్లాదేశ్ కి సంబంధించినటువంటి రోహింగ్యాలు హైదరాబాద్ లో అక్రమంగా ఉండడమే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నేతలు తమ ఓటు బ్యాంకు కోసం వారికి మద్దతుగా నిలుస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తాము సహించేది లేదు అంటూ కూడా బీజేపీ నేతలు అయితే స్పష్టం చేస్తున్నారు రవిచంద్ర. అంటే ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలు కాబోతుంది కాబట్టి దాంట్లో భాగంగానే ఈ డ్రామాలు ఆడుతున్నారని అనుకోవచ్చా? ఏదైతే ఎస్ఐఆర్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఇటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఓటర్ లిస్టును క్లియర్ ఒక రివిజన్ చేసేదానికి ప్రోగ్రామ్ తీసుకుంది రవిచంద్ర. ఏదైతే 2002 గతంలో ఉన్నటువంటి ఓటర్ జాబితా అట్లాగే గతంలో ఉన్నటువంటి ఎస్ఐఆర్ సంబంధించినటువంటి డాటా బేస్ చేసుకొని ఇది డాటాను అయితే రూపొందించే కార్యక్రమాన్ని ఈసీఐ తీసుకుంది. ఈ పరిస్థితులలో రోహింగ్యాలకు సంబంధించి 2002లో ఎవరికి కూడా ఓటు ఇక్కడ ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఎట్లా వీళ్ళంతా డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తారు, ఈ ఎస్ఐఆర్ ని కూడా మోసం చేస్తారా అనేది బీజేపీ నేతలు అయితే ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి దొంగ ఓట్లు ఏవైతే ఉన్నాయో గతంలో ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి అక్రమంగా చొరబడిన వారికి కూడా ఇక్కడ ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ తొలగించేందుకే ఈసీఐ ప్రోగ్రామ్ తీసుకుంది. కాబట్టి ఈసారి వచ్చేటువంటి డాటా భారతదేశానికి సంబంధించి పూర్తి స్థాయిలో డేటా బేస్ గా నిలవబోతుంది. కాబట్టి ఇతర భారతదేశం సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే ఓట్లు ఉండాలి. రోహింగ్యాలు కానీ ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఇక్కడ ఉండొద్దు అనేది బీజేపీ ముందు నుంచి చెప్తోంది. ఈ నేపథ్యంలోనే తమ నియోజకవర్గాలు కానీ పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి ఓట్లపై వాళ్ళు దృష్టి సారించినటువంటి పరిస్థితి ఉంది. ఇదే హైదరాబాద్ లో రోహింగ్యాలకు సంబంధించి ఇదే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇటు ఎంఐఎం నేతలు కానీ ఎంబీసీ నేతలు కానీ వీళ్ళకి రోహింగ్యాలకు మద్దతుగా నిలుస్తున్నారు. ఒక భారతదేశాన్ని ఇంటిగ్రిటీకి సంబంధించినటువంటి అంశాన్ని వీళ్ళు ప్రచారకం చేస్తున్నారు. కాబట్టి తాము ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు అనేది మాత్రం బీజేపీ నేతలు చెప్తున్నారు రవిచంద్ర. థ్యాంక్ యూ రమేష్.